అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, పెళ్ళుబెక్కిన జనాగ్రహం, అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి. ఎన్హెచ్ఆర్సీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావు విగ్రహాన్ని నెలకొల్పడం, రామోజీరావు కుటుంబ సభ్యులు రామోజీ ఫిలిం సిటీలో ఒక రామోజీ విగ్రహాన్ని ఏర్పరచడం జరిగింది స్మృతివనంలో. అదేవిధంగా ఈఏపీ సెట్లో తొలి 10 ర్యాంకుల అబ్బాయిలకే 2.9 లక్షల కోట్ల పెట్టుబడుల గ్రౌండింగ్కు కార్యాచరణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు, రాష్ట్ర పారిశ్రామిక బ్రాండింగ్ను పునరుద్ధరించాం మంత్రి భరత్. జగన్ క్షమాపణలు చెప్పకపోవడం విచారకరం చంద్రబాబు, ఆ మాటల వెనుక వ్యవస్థీకృత కుట్ర పవన్ కళ్యాణ్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల ముందుగా ఒక సాక్షి ఛానల్లో ఒకరోజు డిబేట్ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాస్ మరియు కృష్ణంరాజు అనే ఒక ఎనలిస్టు, జర్నలిస్టు నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి అనవసరంగా ఆ డిబేట్లో అమరావతి రైతులను కించపరుస్తూ ఆంధ్రప్రదేశ్లో వేసీలు ఎక్కువ, అది అమరావతిలో ఎక్కువ అని చెప్పటం, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. బాధ్యులపై చర్యలు కానీ తీసుకోకపోతే మరొక ఉద్యమానికి సిద్ధం అని నిన్న సాక్షి ఛానల్ని మరియు కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటిని, కృష్ణరాజు ఇంటిని కూడా చుట్టుముట్టి నిన్న నిరసన వ్యక్తం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఒక వ్యవస్థీకృత కుట్ర అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. జగన్ క్షమాపణ చెప్పకపోవడం కూడా విచారకరమని చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఆ ఛానల్ యొక్క అధిపతులు వాళ్ళే కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని పదే ప్రస్తావించడంతో అమరావతి మీద కుట్ర పన్ని దీన్ని ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది సిగ్గుచేటని కూడా చెప్పుకోవచ్చు. వీలైనంత త్వరలో వాళ్ళని శిక్షించి తగు న్యాయం చేయవలసిందిగా అమరావతి రైతులు, మహిళలు అందరూ కూడా కోరుతున్నారు. అరకు, బాపట్ల, గండికోటలో టెంట్ సిటీలు, గుజరాత్లోని కెనడియాలో అభివృద్ధి చేసిన టెంట్ సిటీ. గుజరాత్లో ఒక సిటీలో అభివృద్ధి చేసిన టెంట్ సిటీ, ఒక ప్రాంతంలో అభివృద్ధి చేసిన టెంట్ సిటీని మోడల్గా తీసుకొని అరకు, బాపట్ల, గండికోటలో కూడా దీన్ని అభివృద్ధి చేయాలి. 50 కోట్లతో 150 గదులు అందుబాటులోకి వస్తాయి. వాటిలో స్టార్ హోటల్ తరహాలో సౌకర్యాలు, ఏపీ టీడీసీ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ టెంట్ సిటీని అభివృద్ధి చేయడానికి ముందుగా అరకు, బాపట్ల, గండికోట ఈ 3 ప్రాంతాలను తీసుకోవడం జరిగింది. ఒక 50 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 150 గదులు అనేది అందుబాటులోకి వస్తాయి. స్టార్ హోటల్లో అయితే ఎన్ని వసతులు ఉన్నాయో ఆ వసతులన్నింటినీ కూడా వీటిలో అందించవచ్చని కూడా చెప్పడం జరిగింది. అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడు? వైకాపా హయాంలో జరిగిన కుంభకోణాల్లో కొన్నింటిలోనే చర్యలు, మరికొన్నింటిలో కేసుల నమోదుకే పరిమితం, విచారణ ఊసే లేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనగా తీసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కుంభకోణాలన్నింటినీ వెలుగు తీసి శిక్షిస్తామని ముందుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా కుంభకోణాలన్నింటిలో కేసులు అయితే నమోదు చేశారు, కానీ చర్యలు అనేవి లేవు. కొన్ని కేసుల్లోనే చర్యలు అనేవి ఉన్నాయి, మిగిలిన వాటిలో చర్యలు ఎప్పుడు అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. విచారణను తొందరగా మొదలుపెట్టి ఈ కేసులు వీలైనంత త్వరగా తేల్చి బాధ్యులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే పొలిటికల్ టెర్రరిజం, వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం, సంఘ విద్రోహులకు, నేరస్తులకు అండ.
వైకాపా ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీయిజం లేదు, అడ్డగోలు దోపిడీ లేదు, సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు లేవు, దారుణమైన బూతులు వినపడవు. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతి భద్రతలను అయితే అదుపులోకి తీసుకొచ్చింది. బడా నేతలు, అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితుల్ని తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది. ఈ సంవత్సరం రోజులుగా మనం ఏ మార్పును చూసామంటే ఎటువంటి రౌడీయిజం లేదు, దౌర్జన్యం లేదు, స్వేచ్ఛగా ఎవరికి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో యుద్ధం లేదు, బూతులు లేవు, గలీజ్ మాటలు లేవు, అసభ్యకర వీడియోలు లేవు, శాంతి భద్రతలు దాదాపు కూడా అదుపులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇది ఒక రకంగా ఆనందదాయకమే. తప్పు చేయాలంటే కూడా, అసభ్యకర పోస్టులు పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. జైలుకు వెళ్ళి నిన్న జరిగిన అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వాళ్ళు అసంకల్పితంగా ఏదో అనుకోని సంఘటనగా చేయలేదు, ఉద్దేశపూర్వకంగానే చేసింది. ఇది ఒక పొలిటికల్ వైసీపీ మార్కు, పొలిటికల్ టెర్రరిజం, పొలిటికల్ కుట్రగా కూడా ఇది చెప్పొచ్చు. జైలుకు వెళ్ళి మరీ జగన్ పరామర్శలు, రౌడీ షీటర్లకు కుటుంబాలకు భరోసా. జైలుకు వెళ్ళి మరీ ఈ రౌడీ షీట్ మీద అరెస్ట్ అయిన వాళ్ళని జైలుకు వెళ్ళి మరీ పరామర్శించడం, రౌడీ షీటర్ల కుటుంబాలకు భరోసా ఇవ్వడం, రాజకీయాల్లో రౌడీయిజానికి ప్రోత్సహించడమే. అంటే ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తుంది. దాన్ని ప్రజలు కూడా గమనించాలి. పోలీసులపై తిరగబడాలంటూ కూడా వాళ్ళకు పిలుపు. ఇది ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ఉండి చేసే ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. సమాజం పట్ల గౌరవము, ప్రేమ, ప్రజల పట్ల అభిమానము, సమాజం అభివృద్ధి చెంది సుభిక్షంగా రాష్ట్రం ఉండాలనే ఆలోచన కలిగినటువంటి ఎవరూ కూడా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రౌడీ షీట్ ఉన్న వాళ్ళని, రౌడీల్ని పరామర్శించడం, వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకు భరోసా ఇవ్వటం, పోలీసుల మీద తిరగబడాలంటూ వాళ్ళకు పిలుపు ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన మాటలు. బాధ్యత గల వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయరు. బాధ్యత లేని వ్యక్తే, సమాజం పట్ల గౌరవం లేని వ్యక్తే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. అది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయవచ్చా, చేయకూడదా, అది సమాజానికి మంచిదా కాదా అనేది ప్రజలు బేరీజు వేసుకోవాలి. అదే వాటిలో ఆ పార్టీ నేతలందరూ కూడా అదే వ్యవహారం చేస్తున్నారు. సొంత మీడియాలో విద్వేషాలకు బీజం, రాజధాని మహిళలపై నీచ వ్యాఖ్యలు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు జగన్ అండ్ కో కుట్ర, అమరావతి నిర్మాణం పెట్టుబడులు అడ్డుకునేలా ఉగ్రవాద రాజకీయం. ఎందుకంటే ఇంతకుముందు సోషల్ మీడియాలో అసభ్యకర వార్తలు, అసభ్యకర మాటలు పెట్టి చేసేవాళ్ళు. ఎప్పుడైతే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళని భయపెట్టే విధంగా చర్యలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికనే, సొంత మీడియానే ఎన్నుకోవడం జరిగింది. ఈ సొంత మీడియాలోనే సందర్భానుసారంగా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ మహిళల పట్ల వ్యాఖ్యలు చేయడం, అమరావతి మీద విద్వేషపూరిత చర్యల్ని ఉసిగొల్పడం. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు వచ్చే వాళ్ళని భయపెట్టాలి, అమరావతి అభివృద్ధి చెందకూడదనేది అతని ఆలోచన. ఈ విధంగా చేయడం అనేది మన దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే, దానిని నెంబర్ 1 చేయడమే లక్ష్యం చంద్రబాబు. మన మంచి పనులతో ప్రజలకు ఫలితాలు అందితే ఎంతో ఆనందం. మనం చేసే పనులతో ప్రజలకు ఫలితాలు అందినట్లయితే అంతకంటే ఆనందం ఏమీ ఉండదు. దత్తాత్రేయ అజాత శత్రువు, లేఖలకు బ్రాండ్ అంబాసిడర్, సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. హైదరాబాద్లో దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు హాజరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రసంగించడం జరిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ దగ్గర అని రేవంత్ రెడ్డి గారు ఆసక్తికరంగా మాట్లాడటం జరిగింది. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ, అంతకుముందు డైపర్లు మార్చినట్టు పార్టీలు కూడా మారుస్తున్నారని ఈ పార్టీ మారేటటువంటి వ్యక్తుల మీద విమర్శలు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా హైదరాబాదులో
హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దత్తాత్రేయ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మరియు మాజీ చీఫ్ జస్టిస్ రమణ అందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.